బీఆర్ఎస్ నేతల రక్తం చల్లితే పంటలు పండుతాయన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దుమారం రాజేశాయి. పంటలు పండించేందుకు రక్తం కావాలంటే ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అయితే హరీష్కు రక్తం చిందించే ధైర్యం లేదంటూ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. తమ రక్తంతో పంటలు పండుతాయని ముఖ్యమంత్రి భావిస్తే కేసీఆర్, కేటీఆర్ సహా తామంతా రక్తం దారపోసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. ఏమున్నది, వీళ్ళని కోసి రక్తం చల్లితే పంటల మీద అదే పండుతుంది. ఎందుకంటే వీళ్ళ బలుపు కొవ్వు పంటలకు సరిపోద్ది. కరువు వచ్చింది, అందుకే 6 తడి పంటలు వేయండి అని చెప్పి 6 నెలల నుంచి మొత్తుకుంటున్నాం. దానికి తప్పులు అట్టి కరువు వచ్చింది, కేసీఆర్ హరీష్ కు కాంట్రాక్ట్ ఇస్తాం, వాని గురిపించమనుర్రి. మంత్రాలు చేస్తారు, తంత్రాలు చేస్తారు, ఏం చేస్తారు చేయమనుర్రి. మాంత్రికులే కదా వాళ్ళు, ఇద్దరు మామాళ్ళు. నీళ్లు కావాలని మేము అడిగితే రక్తం కావాలని రేవంత్ రెడ్డి అంటుండు. సరే, నీకు రక్తం కావాలంటే ఇస్తాం, దానికి కూడా మేము వెనకాడటోళ్ళం ఏం కాదు. కానీ మాకు నువ్వు నీళ్ళు ఇవ్వడానికి, ఒకవేళ మా రక్తమే నీకు నీళ్ళు ఇవ్వడానికి అడ్డమైతే ఆ రక్తం ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మేము రక్తం చల్లమని చెప్పిన హరీష్ రక్తం చల్లడు. మేము చల్లుమని చెప్పే ధైర్యం మాకుంది. ఆ రక్తాన్ని చిందించే ధైర్యం అతనికి లేదు. హింసలకు తాత మీరు, హింసలకు కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్ ఇల్లు. రెచ్చగొట్టి అవతలోడు ఆత్మహత్య చేసుకుని మాటలు మాట్లాడి రెచ్చగొట్టే స్వభావం హరీష్ రావు యొక్క కుటుంబం. మమ్మల్ని నరికి మా రక్తంతో పంటలు పండిస్తారంటే మేము సిద్ధంగానే ఉన్నాం. కేటీఆర్తో సహా మేమందరం సిద్ధంగానే ఉన్నాం. తెలంగాణ ప్రజలకు అదే అవసరమైతే, ఒకవేళ రక్తంతోనే పంటలు పండితే నువ్వు భావిస్తే, ద్రోహుల దారిలో తుపాకీ పట్టుకొని తీసుకొచ్చిన వాడివి నువ్వు. ఆనాటి మీ బుల్లెట్లకు, నీ చేతిలో ఉన్న తుపాకీల బుల్లెట్లకు అనేక మంది తెలంగాణ బిడ్డలు వాళ్ళ రక్తాన్ని దారవస్తే నువ్వు అవసరమైతే మళ్ళొక్కసారి కూడా తెలంగాణ కొరకు రక్తం దారబోయడానికి మేము కూడా వెనుకాడడం లేదు. కేసీఆర్ సైనికులు, రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో.